of platforms are used in a big data. Okay na, all of it clear? These all are the source and different types of platforms are used in a big data. Okay, ఈ రెండు వచ్చేసరికి మనకి కామన్ అన్నమాట అండి. ఓకేనా, అట్లా మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి సోషల్ నెట్వర్క్ సైట్స్ అంటే ఏంది, మనకి వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది సోషల్ నెట్వర్క్ సైట్. మనకి సోషల్ నెట్వర్క్ సైట్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, ఫేస్బుక్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది సోషల్ నెట్వర్క్ సైట్ అనమాట. ఫేస్బుక్ కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి, ఓకేనా, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, అంటే ఇవన్నీ వచ్చేసరికి మనకి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అనమాట. అట్లానే ఈ కామర్స్ సైట్స్ వచ్చేసరికి అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఇవన్నీ వచ్చేసరికి ఈ కామర్స్ సైట్స్. అట్లానే మనకి వెదర్ స్టేషన్స్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా వెదర్ కండిషన్స్ అంటే వెదర్ స్టేషన్స్ అనమాట. అంటే మనకి స్టోర్డ్ డేటా విచ్ ఆర్ స్టోర్డ్ అండ్ మ్యానిపులేటెడ్ ఫర్ ద ఫర్కాస్ట్ కండిషన్స్ అనమాట. ఓకేనా, అట్లానే మనకి టెలికాం కంపెనీ అంటే ఏంటి, టెలికాం కంపెనీ వచ్చేసరికి మనకి జియో కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, వొడాఫోన్ కానివ్వండి, ఇలా ఏం చూసుకున్నా కానీ మనకి అవి ఏం చేస్తాయంటే పబ్లిష్ దేర్ ప్లాన్స్ ఇన్ ఏ ఫర్దర్ దే స్టోర్ ద డేటా ఆఫ్ ది మిలియన్ ఆఫ్ యూజర్స్ అనమాట. ఓకేనా, అంటే వాటి యొక్క ప్లాన్స్ కూడా మనకి స్టోర్ చేస్తూ ఉంటుంది కదా, అది కూడా మనకి వచ్చేసరికి ఇవన్నీ వచ్చేసరికి మనకి సోర్సెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బిగ్ డేటా అండి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టాక్ అండ్ షేర్ మార్కెట్ అనమాట. ఓకే, సపోజ్ మనకి డే టు డే షేర్ వాల్యూ చేంజ్ అవ్వచ్చు, లేదా మనకి మినిట్ టు మినిట్ కూడా మనకి షేర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే మనకి వరల్డ్ వైడ్ గా వచ్చేసరికి మనకి జనరేట్స్ అచ్ అమౌంట్ ఆఫ్ డేటా అనమాట. ఓకే, మనకి వరల్డ్ వైడ్ గా వచ్చేసరికి మనకి జనరేట్స్ అచ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకేనా, ఇట్స్ కాల్డ్ మనకి దట్ ఈస్ ద యూజ్డ్ ఇన్ ఏ షేర్ మార్కెట్ అనమాట. ఓకేనా, అట్లా మనకి ఈ బిగ్ డేటా అనేది మనకి షేర్ మార్కెట్ లో అంటే డైలీ ట్రాన్సాక్షన్ కింద మనం అచ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మనకి వస్తుంది అనమాట. ఓకేనా, అట్లా మనకి వచ్చేసరికి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిగ్ డేటా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అంటే మనకి మెయిన్ గా వచ్చేసరికి 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసరికి బిగ్ డేటా కంటైన్స్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా దట్ ఈస్ ద not being processed by the traditional data and storage the processing unit. Okay, now this is the one of the characteristics of the big data. And second one వచ్చేసరికి it is used by the many multinational companies to process the data and business of the many organizations. Okay, now this is the another important characteristics of the big data. And next one వచ్చేసరికి this is the important point అండి. Okay, the data flow you would exceed ఎంత ఎక్సాబిట్ అండి, మనకి డేటా ఫ్లో అనేది పర్ డే ఎంత ఉండాలా, ద డేటా ఫ్లో వుడ్ ఎక్సీడ్ ఎంత, ద డేటా ఫ్లో ఎక్సీడ్ ఓకే భార్గవి 150 exabytes. ఓకేనా, మనకి ద డేటా ఫ్లో వుడ్ ఎక్సీడ్ 150 పర్ డే బిఫోర్ రిప్లికేషన్ ఆఫ్ ది డేటా అనమాట. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది బిగ్ డేటా అనమాట. అట్లా మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్. ఓకే, ఇది కూడా మనకు వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మెయిన్ గా వచ్చేసరికి ఎన్ని వర్షన్స్ ఉంటాయంటే 5 టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి అనమాట. వాల్యూమ్ ఒకటి, వెరైటీ ఒకటి, వెరాసిటీ ఒకటి, వెరైటీ ఒకటి, వాల్యూ ఒకటి, వెలాసిటీ ఒకటి. ఓకేనా, ఇవన్నీ వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి ఇవన్నీ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఆఫ్ ది బిగ్ డేటా అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి వాల్యూమ్ అనేది ఏంటంటే ఫర్ సపోజ్ మనకి అంటే ఇక్కడ మనకి వాల్యూమ్ అనేది మనం ఏం చెప్తాం అంటే మనకి ఫర్ సపోజ్ మనకి వ్యాస్ట్ ఆఫ్ వాల్యూమ్స్ డేటా జనరేట్స్ ఫ్రమ్ ద మెనీ సోర్సెస్ డైలీ అనమాట. కాబట్టి సచ్ యాజ్ బిజినెస్ ప్రాసెస్ కానీ, ఓకే, మిషన్స్ కానీ, సోషల్ మీడియా కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, ఓకే, నెట్వర్క్స్ కానీ, లేదా హ్యూమన్ ఇంటరాక్షన్స్ కానీ, ఇవన్నీ వచ్చేసరికి మనకి వాల్యూమ్ కిందకి వస్తాయి అనమాట. ఓకే, ఫర్ సపోజ్ మనకి ఫేస్బుక్ కనుక తీసుకుంటే బిలియన్ మెసేజెస్ కానీ, ఓకే, లైక్ బటన్స్ కానీ, లేదా మోర్ దాన్ 350 అప్లోడ్ ద పోస్ట్ ఈచ్ డే అనమాట. ఓకే, దట్ ఈస్ ఇవన్నీ వచ్చేసరికి మనకి దేని కింద వస్తాయి అంటే ఇవన్నీ వచ్చేసరికి మనకి వాల్యూమ్ కిందకి వస్తాయి. ఓకే, అట్లా మనకి వచ్చేసరికి వెరైటీ. ఓకే, ఫర్ సపోజ్ మనకి వాట్ ఈస్ ద వెరైటీ, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది వర్షన్ ఆఫ్ ది బిగ్ డేటా. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసరికి వాట్ ఈస్ ద వెరైటీ, ఇక్కడ మనకి ఇది ఓ టైప్ ఆఫ్ వర్షన్ అన్నమాట. ఇక్కడ మనకి పేరులోనే ఉందన్నమాట, అంటే వెరైటీ. అంటే ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఏంటంటే మనకి పాస్ట్ డేస్ అంటే మనకి ఒకనొక డేస్ లో వచ్చేసరికి మనకి డేటా అనేది ఎలా కలెక్ట్ చేసేవాళ్ళు అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షీట్స్. ఓకే, మనకి డేటాని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షీట్స్ రూపంలో మనం డేటాని కలెక్ట్ చేసేవాళ్ళు. బట్ నవ్య డేస్ వచ్చేసరికి మనం ఈ డేటాని ఎలా కలెక్ట్ చేస్తున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఆర్ఏ ఫార్మ్స్. ఓకేనా, ఏఆర్ఏ ఫార్మ్స్ ద్వారా మనం ఈ డేటా అనేది మనం కలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, మనకి ఏఆర్ఏ ఫార్మ్స్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి, ఏఆర్ఏ ఫార్మ్స్ నుండి కలెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఏఆర్ఏ ఫార్మ్స్ అంటే ఏమేమి ఉన్నాయి, పీడిఎఫ్స్ కానీ, ఈమెయిల్స్ కానివ్వండి, ఓకే, పీడిఎఫ్స్ కానివ్వండి, ఈమెయిల్ కానివ్వండి, ఓకే, అట్లా మనకి ఎక్సెల్ షీట్లు కానివ్వండి, ఇవన్నీ వచ్చేసరికి మనకి ఓకేనా, ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రెసెంట్ గా వచ్చేసరికి మనకి ప్రెసెంట్ డేస్ లో మన డేటా అనేది మనం
చేస్తున్నాం అనమాట. అంటే దిస్ ఇస్ ద సమ్ డిఫరెన్స్ ఆఫ్ ది హౌ టు కలెక్ట్ ద డేటా ఇన్ డేటాబేసెస్. ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తాం మన డేటా అనేది డేటాబేసెస్ ద్వారా కలెక్ట్ చేస్తాం. అంటే మనం పాస్ట్ డేస్ లో ఎలా కలెక్ట్ చేస్తున్నాం అండ్ నవ్య డేస్ లో ఎలా కలెక్ట్ చేస్తున్నాం, దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అండ్ అట్లా సెకండ్ వన్ వచ్చేసరికి వెరాసిటీ. ఓకే, వెరాసిటీ అంటే ఏం లేదండి, మనకి వెరాసిటీ మీన్స్ ద హౌ మచ్ డేటా ఈస్ రిలయబుల్. ఇట్ హ్యాస్ బిన్ మెనీ వేస్ టు ఫిల్టర్ అండ్ ట్రాన్స్లేట్ ద డేటా అనమాట. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ బిగ్ డేటా అంటే మనకి ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ ఫీచర్స్ ఆఫ్ బిగ్ డేటా నిన్న నేను చెప్పాను. ఓకే, హౌ మెనీ ఫీచర్స్ ఆఫ్ బిగ్ డేటా, మనకి బిగ్ డేటాలో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, హౌ మెనీ ఫీచర్స్ ఆఫ్ బిగ్ డేటా. మనకి బిగ్ డేటాలో వచ్చేసరికి మనం ఎన్ని ఫీచర్స్ చెప్పాము మనం ప్రీవియస్ క్లాస్ లో. వచ్చేసరికి మనకి హౌ మెనీ ఫీచర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ బిగ్ డేటా. ఓకే, ఓకే భార్గవి, 9. ఓకేనా, 9 ఫీచర్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట. ఓకే, వాట్ ఆర్ ద 9 ఫీచర్స్ ఆఫ్ ది బిగ్ డేటా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈజీ రిజల్ట్ ఫార్మాట్స్. ఓకేనా, ఈజీ రిజల్ట్ ఫార్మాట్స్. ఓకేనా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫీచర్ ఆఫ్ ది బిగ్ డేటా. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రా డేటా ప్రాసెసింగ్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఈజీ రిజల్ట్ ఫార్మేటింగ్. ఓకేనా, ఈజీ రిజల్ట్ ఫార్మేటింగ్. ఓకేనా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫీచర్ అనమాట. ఓకే, ఓకే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫీచర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంది, రా డేటా ప్రాసెసింగ్. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి రా డేటా ప్రాసెసింగ్. ఒకవేళ ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ఓకేనా, సెకండ్ వన్ వచ్చేసరికి మనకి రా డేటా ప్రాసెసింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐడెంటిటీ మేనేజ్మెంట్. ఓకేనా, ఐడెంటిటీ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిపోర్టింగ్ ఫీచర్. రిపోర్టింగ్ ఫీచర్. ఓకేనా, అట్లా మనం నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీ ఫీచర్. ఓకేనా, ఫస్ట్ నెక్స్ట్ వన్ సెక్యూరిటీ ఫీచర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెక్నాలజీస్ వెళ్ళండి, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా, కాబట్టి టెక్నాలజీస్ సపోర్ట్. అట్లానే మనకి వర్షన్ కంట్రోల్. అట్లా మనకి వర్షన్ కంట్రోల్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కేలబిలిటీ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి క్విక్ ఇంటిగ్రేషన్. ఓకేనా, క్విక్ ఇంటిగ్రేషన్. ఓకేనా, దీస్ ఆర్ ద మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ ది బిగ్ డేటా అనమాట. ఓకే, మనకి ఏమేమి ఉన్నాయంటే మనకి ఈజీ టు రిజల్ట్ ఫార్మేట్ ఒకటి, అట్లా మనకి రా డేటా ప్రాసెసింగ్ ఒకటి, అట్లా మనకి ప్రొడక్షన్ యాప్స్, ఓఆర్ఆర్, ఐడెంటిటీ మేనేజ్మెంట్, రెండు సేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిపోర్టింగ్ ఫీచర్ ఒకటి, అట్లానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీ ఫీచర్ ఒకటి, అట్లానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెక్నాలజీ సపోర్ట్ ఒకటి, అట్లానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్షన్ కంట్రోల్ ఒకటి, అట్లానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కేలబిలిటీ ఒకటి, అట్లానే మనకి క్విక్ ఇంటిగ్రేషన్ ఒకటి. ఓకేనా, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ ది యూజింగ్ ఏ బిగ్ డేటా. ఓకేనా, ఎవరన్నా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే మనకి ఈ 9 వచ్చేసరికి నోట్ చేసుకోండి. ఓకేనా, ఈ 9 వచ్చేసరికి మనకి ఫీచర్స్ ఆఫ్ ది బిగ్ డేటా అనమాట. ఓకేనా, ఆల్ ఆఫ్ యు క్లియర్? అండ్ సే yes or no.
ఓకే వెంకటేష్, ఓకే భార్గవి. ఓకేనా, దిస్ ఆర్ ద సమ్ ఫీచర్స్ ఆఫ్ ది బిగ్ డేటా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్లికేషన్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటా. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటాలో మనకి ఏమేమి ఉంటాయండి? ఓకే, మనకి అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటాలో ఏమేమి చెప్పాం మనం ఆల్రెడీ ప్రీవియస్ గా. అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటాలో మనకి ఏమేమి ఉన్నాయని చెప్పాం. మనకి అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటాలో వచ్చేసరికి మనకి బిగ్ డేటా ఇన్ రీటైల్ ఒకటి, ఓకే, బిగ్ డేటా ఇన్ హెల్త్ కేర్ ఒకటి, అట్లా మనకి బిగ్ డేటా ఇన్ ఎడ్యుకేషన్ ఒకటి, అట్లా మనకి బిగ్ డేటా ఇన్ ఈ కామర్స్ ఒకటి, అట్లా మనకి నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ డేటా ఇన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఒకటి, అట్లా నెక్స్ట్ బిగ్ డేటా ఇన్ ఫైనాన్స్ ఒకటి, అట్లానే బిగ్ డేటా ఇన్ ట్రావెల్ ఇండస్ట్రీ ఒకటి, అట్లా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి బిగ్ డేటా ఇన్ టెలికామ్ ఒకటి. ఓకేనా, దీస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ది బిగ్ డేటా అనమాట. ఓకేనా, మనకి ఇవన్నీ వచ్చేసరికి మనకి అప్లికేషన్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హై స్పీడ్ కనెక్టివిటీ టు స్కూల్ అనమాట, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద అప్లికేషన్. అట్లానే డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే, డిజిటలైజేషన్ రికార్డ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, డిజిటలైజేషన్ రికార్డ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మనకి వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే అంటే ఫర్ సపోజ్ డిజిటలైజేషన్స్ అనమాట. ఓకే, అంటే ఫర్ సపోజ్ మనకి పంపింగ్ మిషన్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా. ఓకేనా, దట్ ఈస్ మనకి డిజిటలైజేషన్స్ ఆఫ్ ది రికార్డ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనమాట. ఓకే, అట్లా మనకి ఇక్కడ వచ్చేసరికి హై క్వాలిటీ అండ్ లో కాస్ట్ డివైజెస్. ఓకే, అట్లా మనకి ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్ పోర్టల్ షేరింగ్ డిజిటల్ కోర్స్ మెటీరియల్. ఓకే, అట్లా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడెడ్ అట్ హోమ్. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్. ఇవన్నీ ఎందులో అండి మనం యూజ్ చేసేది? ఈ డయాగ్రామ్ మనకి ఎందులో యూజ్ చేస్తున్నాం? మనకి ఇవన్నీ పాయింట్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, బిగ్ డేటా ఇన్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ. ఆల్రెడీ చెప్పాం కదా, మనకి బిగ్ డేటాలో అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటాలో మనకి బిగ్ డేటా ఇన్ ఎడ్యుకేషన్ లో వన్ ఆఫ్ ది అప్లికేషన్ అనమాట. అర్థమవుతుందా? ఓకేనా, బిగ్ డేటా అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటాలో మనకి ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది అప్లికేషన్. ఓకే, అంటే మనకి ఆ ఎడ్యుకేషన్ లో వచ్చేసరికి మనకి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది దట్ ఈస్ ద డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అనమాట. ఓకే, హై స్పీడ్ కనెక్టివిటీ ఫర్ స్కూల్ ఒకటి, డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఒకటి, డిజిటలైజేషన్ రికార్డ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఒకటి, హై క్వాలిటీ అండ్ లో కాస్ట్ డివైజెస్ ఒకటి, ఆన్లైన్ పోర్టల్స్ షేరింగ్ అండ్ డిజిటల్ కోర్స్ మెటీరియల్ ఒకటి. ఓకేనా, ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడెడ్ అట్ హోమ్ ఒకటి. ఓకే, క్వాలిటీ డిజిటల్ కంటెంట్ అండ్ రీసోర్సెస్. ఓకేనా, దీస్ ఆల్ ఆర్ ద ఎందులో ఇవన్నీ దేనిలో యూజ్ చేస్తామని మనకి మీనింగ్ ఎడ్యుకేషన్ లో. ఓకేనా, బిగ్ డేటా ఇన్ ఎడ్యుకేషన్ లో. ఓకేనా, అలా క్లియర్ అండి. మనకి బిగ్ డేటా ఇన్ ఎడ్యుకేషన్ లో వచ్చేసరికి మనకి దీస్ ఆల్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఇస్ ద ఫ్లడ్డింగ్ విత్ ద హజ్ అమౌంట్ ఆఫ్ ది డేటా రిలేటెడ్ టు స్టూడెంట్స్. ఓకే, ఫ్యాకల్టీ, కోర్సెస్, రిజల్ట్స్ అండ్ వాట్ not. Okay, now we have realized that proper study and analysis of the data can provide insights which can be used to improve the operational effectiveness and working of educational institutions. Okay, atla manaki following the some of the fields in the education industry that they have been transformed by big data motivated changes. Okay, ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి కస్టమైజ్డ్ అండ్ డైనమిక్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అనమాట. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫీచర్. అట్లా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీఫార్మింగ్ కోర్స్ మెటీరియల్. ఓకే, అట్లా మనకి గ్రేడింగ్ సిస్టమ్. ఓకే, అట్లానే కెరీర్ ప్రొడక్షన్. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఇంప్రూవింగ్ ద అంటే డేటా మోటివేటెడ్ చేంజెస్ అనమాట. ఓకే, మనకి కస్టమైజ్డ్ అండ్ డైనమిక్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంది? కస్టమైజ్డ్ ప్రోగ్రామ్స్ అండ్ schemes to benefit individual students can be created using the data collected on the basis of each student's learning history. Okay na, this improves the overall student results. అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకా ఏం చెప్తున్నాం అంటే బెనిఫిట్ స్కీమ్స్ అనమాట. కస్టమైజ్డ్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ టు బెనిఫిట్ ఇండివిజువల్ స్టూడెంట్స్ కెన్ బి క్రియేటెడ్ యూజింగ్ ద డేటా
collected on the basis of the each student learning history improve the overall student results. అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఏం చెప్పుకోవచ్చు, ఓకేనా, స్టూడెంట్ సంబంధించిన అంటే ఏముంటాయి జనరల్ గా, జనరల్ గా మనకు వచ్చేసరికి స్టూడెంట్స్ సంబంధించిన స్కీమ్స్ అంటే ఏముంటాయండి, ఏయోటి సమ్ గవర్నమెంట్ రిలేటెడ్ అలాంటివి ఉంటాయి కదా, ఓకేనా, అవన్నీ వచ్చేసరికి మనకి ఇవన్నీ అనమాట, ఓకేనా. అట్లానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీఫార్మింగ్ కోర్స్ మెటీరియల్, ఓకేనా. రీఫార్మింగ్ ద కోర్స్ మెటీరియల్ అకార్డింగ్ టు ద డేటా దట్ ఈస్ కలెక్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది వాట్ a student learns and to what extent by real time monitoring of the components of a course is beneficially for the students. Okay, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు వచ్చేసరికి ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు సబ్జెక్ట్ కనుక మనకి ప్రిపేర్ గా కనుక ఉంటే మనకి మానిటరింగ్ చేస్తారనమాట. అంటే ఫర్ సపోజ్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది కోర్స్ బెనిఫిషియల్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే, ఒక ఫర్ సపోజ్ ఈ కోర్స్ అనేది స్టూడెంట్స్ కి ఎంతవరకు అనేది బెనిఫిట్ అవుతుంది, ఓకేనా. అట్లా మనకి ఇవన్నీ వచ్చేసరికి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది రీఫార్మింగ్ ద కోర్స్ మెటీరియల్ అనమాట. అట్లా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రేడింగ్ సిస్టమ్. ఓకే, న్యూ అడ్వాన్స్మెంట్ ఇన్ గ్రేడింగ్ సిస్టమ్స్ హ్యావ్ బీన్ introduced as a result of the proper analysis of the student data. ఓకేనా, మనకి ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్స్ అనేవి మనకి జనరల్ గా ఎందులో ఉంటాయి, మనకి ప్రీవియస్ గా వచ్చేసరికి మీకు ఐడియా ఉందండి, ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ప్రీవియస్ గా వచ్చేసరికి జనరల్ గా మార్క్స్ అవైలబిలిటీలో వచ్చాయి. ఓకే, అంటే ఫర్ సపోజ్ మనకి మార్క్స్ డిస్ప్లే అయ్యాయి, రిజల్ట్స్ ఐడియా ఉందా, లేదా స్టార్టింగ్ దగ్గర నుండి గ్రేడ్స్ అయినా మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి గ్రేడ్స్ అయినా మనకి ఏదన్నా నెంబర్స్ అని అంటే మనకి ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ అట్లా చూసుకున్నా కానీ, ఓకే, అంటే మీ కెరియర్ లో వచ్చేసరికి ఎప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి గ్రేడ్ సిస్టమేనా, అలా ఫిక్స్ చేస్తారు నువ్వు. ఓకే భార్గవి, మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి గ్రేడ్ సిస్టమ్ కాదు కదా. ఓకే, అంటే మనకి ప్రీవియస్ గా అంటే మీరు 10th చదివేటప్పుడు కావచ్చు, మీరు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కావచ్చు, లేదా నేను 10th చదివేటప్పుడు కావచ్చు, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కావచ్చు. ఓకే, అంటే మనకి అంటే బ్యాక్ అనమాట. ఓకే, పాస్ట్ డేస్ లో వచ్చేసరికి మనకి సబ్జెక్ట్ లో మనకి మార్క్స్ డిస్ప్లే అయ్యాయి అనమాట. ఓకే, ఒకవేళ కనుక ఫర్ సపోజ్ మనకి ఫెయిల్ కనుక అయితే ఫర్ సపోజ్ ఒక 20, 15, 18 ఓకే అట్లా మార్క్స్ డిస్ప్లే అయ్యాయి అనమాట. అప్పుడు మనకి జస్ట్ ఫెయిల్. ఓకే, అట్లా మనకి కొన్ని ఉండేవి అనమాట. కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకి అంతా కూడా మనకి రిజల్ట్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఎట్లా చేంజ్ అయిందంటే ఇట్ కన్వర్టెడ్ ఇంటూ ద గ్రేడింగ్ సిస్టమ్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్. అట్లా మనకి వచ్చేసరికి కెరీర్ ప్రొడక్షన్ అనమాట. అంటే ఓకే, అప్రాప్రియేట్ అనాలిసిస్ అండ్ స్టడీ ఆఫ్ ది ఎవ్రీ స్టూడెంట్స్ రికార్డ్స్ విల్ బి హెల్ప్ అండర్స్టాండ్ ఈచ్ స్టూడెంట్ ప్రోగ్రెస్, strength, weakness, interest, and more. Okay, it would help the determining which career would be most suitable for the student in future. Okay, the applications of the big data have provided a solution to the one of the biggest pitfalls in the education system. Okay, that is the one size fits all fashion of academic setup by contributing the in e-learning solutions. Okay, అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాం, మనకి ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మనకి ఈ పాయింట్ ఏంది, ఫర్ సపోజ్ మనకి ఇక్కడ చూడండి, ద వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ఫ్యాషన్ ఆఫ్ ది అకాడమిక్ సెటప్ బై contributing in e-learning solutions. Okay, what is meant by e-learning solutions, మనకి e-learning solutions అంటే ఏంది, what are the e-learning solutions, జనరల్ గా చెప్పండి అంటే రాంగ్ అయినా నో ప్రాబ్లం. మీకు తెలిసిన ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ అంటే ఏంది, అంటే మనకి ఒక స్టూడెంట్ కి సంబంధించి ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ అంటే ఏంది, అంటే ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి మనకి ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ అంటే ఏమేమి ఉంటాయి,
All of you available? All of you audible my voice? ఓకే. ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ అంటే ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు మనకు ఉంటాయి కదా ఆన్‌లైన్ కోర్సెస్ గాని ఓకేనా మనకి లైక్ వీడియోస్ అంటే ఎన్‌పీటీఎల్ గాని మన యూట్యూబ్ అట్లా ఓకేనా. ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ అన్నమాట. ఈ లెర్నింగ్ అంటే ఏదైనా ఫర్ సపోజ్ మనకి ఆన్‌లైన్‌లో గాని ఓకే అట్లా నేర్చుకునే మనకి ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ అన్నమాట. ఓకేనా. దీస్ ఆల్ ఆర్ ద సమ్ ఓకే. ఓకే గణేష్ ఎన్‌పీటీఎల్ ఓకే దీస్ ఆల్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ద ఎడ్యుకేషన్. ఓకే బిగ్ డేటా ఇన్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఓకే ఎడ్యుకేషన్ సెక్టర్. ఓకే ఇక్కడ చూడండి మనకి బిగ్ డేటా ఇన్ హెల్త్ కేర్. ఓకే దిస్ ఇస్ ద మనం ఆల్రెడీ ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ అప్లికేషన్ ఆఫ్ ది హెల్త్ కేర్ అన్నమాట. ఓకే ఇక్కడ మనకి చూడండి హెల్త్ కేర్ లో ఏముంటాయి సిఆర్ఎం డేటా ఒకటి ఓకే పర్చేస్ డేటా ఒకటి ఓకే ఈహెచ్ఆర్ డేటా ఒకటి అట్లానే రీసెర్చ్ డేటా ఒకటి అట్లానే హిస్టారిక్ పేషెంట్ డేటా ఒకటి హెల్త్ ట్రాకర్ ఒకటి జియోగ్రాఫికల్ డేటా ఒకటి ట్రాన్సాక్షన్ డేటా ఒకటి ఓకేనా. దీస్ ఆర్ ద బిగ్ డేటా కంట్రిబ్యూషన్ టు హెల్త్ కేర్. ఓకేనా మనకి హెల్త్ కేర్ లో మనకి బిగ్ డేటా సంబంధించి ఏమి ఉంటాయంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఓకేనా. అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటా అంటే ఫస్ట్ మీరు ఏం రాస్తారంటే ఓకేనా జస్ట్ మీరు ఏం రాస్తారంటే ఫస్ట్ వచ్చేసరికి ఇందాక మనం ఏం చెప్పాము బిగ్ డేటా ఇన్ ఎడ్యుకేషన్ ఓకే దట్ ఈస్ ద హెడ్డింగ్. తర్వాత డయాగ్రామ్ రిప్రజెంటేషన్ తర్వాత ఆ హెడ్డింగ్ లో ఆ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ లో మనకి ఏమేమి టాపిక్స్ ఉంటాయి వాటి గురించి రాయాలి. ఓకేనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏముంది బిగ్ డేటా ఇన్ హెల్త్ కేర్. బిగ్ డేటా ఇన్ హెల్త్ కేర్ లో మనకి ఏమేమి ఉంటాయి ఇక్కడ చూడండి బిగ్ డేటా కంట్రిబ్యూషన్ టు హెల్త్ కేర్ పర్చేస్ డేటా ఒకటి ఈహెచ్ఆర్ డేటా ఒకటి రీసెర్చ్ డేటా ఒకటి హిస్టారిక్ పేషెంట్ డేటా ఒకటి హెల్త్ ట్రాకర్ ఒకటి జియోగ్రాఫికల్ డేటా ఒకటి ట్రాన్సాక్షన్ డేటా ఒకటి ఓకేనా. దీస్ ఆర్ ద సమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ హెల్త్ కేర్ ఓకేనా యూజింగ్ ఏ బిగ్ డేటా అన్నమాట. ఓకే healthcare is at another industry which is bound to generate a huge amount of data. Following are some of the ways which big data has contributed to healthcare. Okay, now big data reduce costs of the treatment since there is less chances of the having to perform unnecessary diagnosis. Okay, now it helps predicted outbreaks of the epidemics and also in deciding what prevention measures could be taken off to minimize the effect of the same. Okay, it helps avoid preventable diseases by detecting them in early stages. Okay, now it prevent them from getting any worse, which it turn makes their treatment easy and effective. Okay, now patients can be provided with the evidence-based medicine, which is identified and pre- prescribed after doing the research of the past medical results. Okay, example వచ్చేసరికి ఏంది wearable devices and sensors have been introduced the healthcare industry which can be provide real time feed to the electronic health record of the patient. Okay na one such technology from the Apple. Okay na Apple has come of the Apple health kit care kit and research kit. The main goal is the empower the iPhone users to store and access their real time health records on the their phones. Okay, ఈ ఎగ్జాంపుల్ చెప్పండి అంటే వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ మనకి వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ అనమాట. ఇవి ఈ ఎగ్జాంపుల్స్ మనకి దేనికండి అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి వేరియబుల్ డివైజెస్ అనమాట. ఓకే వేరియబుల్ డివైజెస్ అండ్ సెన్సార్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద మనకి వేరియబుల్ డివైజెస్ అంటే ఏంది వాట్ ఆర్ ద వేరియబుల్ డివైజెస్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది వేరియబుల్ డివైజెస్
ఓకే గణేష్, ఓకే వాచెస్, ఓకేనా వేరియబుల్ డివైసెస్ అనమాట మనకి వాచెస్ అనమాట. ఓకే వేరియబుల్ డివైసెస్ అండ్ సెన్సార్స్ హావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ which can provide real time feed to the electronic health record of the patient. Okay, one such technology is from Apple. Okay, అంటే మనకి ఏం చెప్తున్నాం అక్కడ, ఫర్ సపోజ్ మీకు ఐఓటీ కనుక ఉన్నట్లయితే ఐఓటీలో ఏంటంటే ఫర్ సపోజ్ మనకి నెంబర్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయండి. ఓకేనా మనకి నెంబర్ ఆఫ్ సెన్సార్స్ వచ్చేసరికి అంటే ఫర్ సపోజ్ ఐఓటీలో వచ్చేసరికి ఒక్క 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 పాయింట్ చెప్తాను. ఓకే సేమ్ దీనికి సంబంధించిన పాయింటే మనకి ఐఓటీలో వచ్చేసరికి ఫర్ సపోజ్ మనకి మీ సీనియర్స్ కాకుండా అంతకు ముందు సీనియర్స్ అనమాట. ఓకే వాళ్ళు వచ్చేసరికి మనకి ఐఓటీలో వచ్చేసరికి వీల్ చైర్ ఐడియా ఉందా మీకు? మీరు ఈ ప్రాజెక్ట్ చూసే ఉంటారు వీల్ చైర్. మనకి జనరల్ వీల్ చైర్ ఐడియా ఉందా మీకు? All of you audible my voice? ఓకే అండి మనకు ఫర్ సపోజ్ మనకి ఆ వీల్ చైర్ ఉంది కదా, జనరల్ గా మనకి వీల్ చైర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ సపోజ్ మనకి ఏదైనా ఒక పర్సన్ కనుక మనకి మూవ్ చేస్తా ఉంటేనే ఆ పర్టికులర్ వీల్ చైర్ అనేది మూవ్ అవుతా ఉంటుంది అనమాట. ఓకే ఫర్ సపోజ్ మనకి ఎవరైనా పేషెంట్ ఉన్నారనుకోండి, కంపల్సరీ ఆ పేషెంట్ కి కంపల్సరీగా ఒక పర్సన్ అనే వాళ్ళు కంపల్సరీ ఉండాలన్నమాట. బట్ సమ్ అంటే మనకి యూజింగ్ ఈ ఐఓటీ, ఓకే ఫర్ సపోజ్ మనకి యూజింగ్ ఈ ఐఓటీ యూజ్ చేసి మనకి ఎటువంటి పర్సన్ సపోర్ట్ లేకుండా మనకి ఆ యొక్క వీల్ చైర్ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేశారనమాట. ఓకే అంటే మనకి కొన్ని నెంబర్ ఆఫ్ సెన్సార్స్ యూజ్ చేసి ఫర్ సపోజ్ మనకి ఆ పేషెంట్ హెడ్ కనుక కానీ హెడ్ కానీ లేదా హ్యాండ్ కానీ ఎక్కడ ఫిక్స్ చేసినా కానీ ఫర్ సపోజ్ మనకి ఆ సెన్సార్ అనేది ఎటైతే మూవ్ అవుతుందో, ఓకే అంటే ఫర్ సపోజ్ మనకి ఎటు కనుక ఆ సెన్సార్ కనుక మూవ్ చేస్తే మనకి ఆ వీల్ చైర్ అనేది అటు రొటేట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ యూజింగ్ ఏ ఐఓటీ అనమాట. ఇక్కడ మనకి వచ్చేసరికి ఇక్కడ ఏంది health care industry to provide the real time feed to the electronic health record of the patient అనమాట. ఓకే అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంది ఆ యొక్క పర్టికులర్ పేషెంట్ యొక్క తన హెల్త్ గురించి మానిటరింగ్ చేయడం అనమాట. ఓకే అది ఎవరు కనిపెట్టారంటే ఫర్ సపోజ్ మనకి ఆ యాపిల్. ఓకే సచ్ టెక్నాలజీ ఫ్రమ్ యాపిల్ అనే వాళ్ళు ఈ టెక్నాలజీని కనిపెట్టారు అనమాట. ఓకే ఫర్ సపోజ్ మనకి ఏమేమి యూజ్ చేశారు యాపిల్ కి సంబంధించి, హెల్త్ కిట్ ఒకటి, కేర్ కిట్ ఒకటి, అట్లానే రీసెర్చ్ కిట్ అనమాట. ఓకేనా the main goal is the empower in the iPhone users to store the access their real time health records of their phones. Okay na, that is the one of the important points in a healthcare anamata using a big data. ఇక్కడ చూడండి మనకి బిగ్ డేటా ఇన్ గవర్నమెంట్ సెక్టర్. ఓకేనా అట్లా మనకి వచ్చేసరికి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్ అండి. మనకి ఇందాక ఇది మనం ప్రీవియస్ గా వచ్చేసరికి ఇది మనం డిస్కషన్ చేయలేదు. ఓకేనా ఇది కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా మనకి ఇక్కడ వచ్చేసరికి బిగ్ డేటా ఇన్ గవర్నమెంట్ సెక్టర్. మనం గవర్నమెంట్ సెక్టార్స్ లో మనం బిగ్ డేటా అనేది ఎలా యూజ్ చేస్తాం, ఓకే ఏ కేసెస్ లో యూజ్ చేస్తాం ఇక్కడ ఉండండి. బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఓకేనా బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో మనకి ఈ బిగ్ డేటా అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా అట్లానే అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ లో కూడా మనం బిగ్ డేటాని యూజ్ చేస్తాం. అట్లానే ఎలక్ట్రిసిటీ అట్లానే అగ్రికల్చర్, ఇన్సూరెన్స్, న్యాచురల్ డిసీజెస్, ఓకే ట్యాక్స్ ఎవెడర్స్, ఓకేనా హెల్త్ వెల్ఫేర్ అంటే హెల్త్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఓకేనా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ లో కూడా మనం బిగ్ డేటాని యూజ్ చేస్తాం. అట్లానే మనకి వచ్చేసరికి పొలిటికల్ డిస్కషన్స్. ఓకేనా ఇట్లా మనకి డిఫరెంట్ ఏరియాస్ లో మనకి వచ్చేసరికి ఈ బిగ్ డేటా అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి, అర్థమవుతుందా? ఆల్ ఆఫ్ యూ క్లియర్ మై పాయింట్స్? సే yes or no. ఓకే భార్గవి, ఓకేనా గణేష్, ఓకే లక్ష్మి, ఓకేనా ఈ బిగ్ డేటా మనకి గవర్నమెంట్ సెక్టర్ లో వచ్చేసరికి మనకి ఇట్లా మనం డిఫరెంట్ క్రైటీరియాస్ లో మనం ఈ బిగ్ డేటాని యూజ్ చేస్తాం అనమాట. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మీరు జనరల్ గా వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి. ఓకే
ఫస్ట్ మీరు రాయాల్సింది ఏంటంటే ఇక్కడ బిగ్ డేటా అండ్ గవర్నమెంట్ అని రాసి దాని కింద మనకి ఇవన్నీ ఈ సెక్టార్లన్నీ రాయాలన్నమాట. ఓకే, మీరు రిప్రజెంట్ చేసేటప్పుడు. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏ కండిషన్ యూజ్ చేస్తామంటే బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ లో ఒకటి, అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి, ఎలక్ట్రిసిటీ ఒకటి, అగ్రికల్చర్ ఒకటి, ఒకటి. ఓకే, న్యాచురల్ డిసాస్టర్స్. ఓకే, న్యాచురల్ డిసాస్టర్స్ అంటే న్యాచురల్ డిసాస్టర్స్ అంటే ఏంది? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది న్యాచురల్ డిసాస్టర్స్ అంటే ఏందండి? న్యాచురల్ డిసాస్టర్స్ అంటే ఏంది? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది సునామీ? ఓకే గణేష్, ఓకే అదొకటి. ఇంకోటి న్యాచురల్ డిసాస్టర్స్ అంటే సునామీ కానివ్వండి. ఓకే, ఇంకోటి ఏంది? భూకంపాలు, తుఫాన్. తుఫాన్. ఓకే, ఇట్లా భూకంపాలు. ఓకే, ఎర్త్ క్వేక్. ఓకే, ఇవన్నీ వచ్చేసరికి మనకి న్యాచురల్ డిసాస్టర్స్ అన్నమాట. ఓకే, ఓకే ప్రియాంక, ఇవన్నీ వచ్చేసరికి మనకి న్యాచురల్ డిసాస్టర్స్ అన్నమాట. ఓకే, అట్లా మనకి వచ్చేసరికి ట్యాక్స్ ఎవాడర్స్, అట్లానే హెల్త్ వెరిఫేర్. ఓకే, హెల్త్ వెరిఫేర్ ఆర్గనైజేషన్స్ ఉన్నారా మీరు ఎప్పుడైనా? హెల్త్ వెరిఫేర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి చూసారు ఎప్పుడైనా గవర్నమెంట్ సెక్టార్స్ లో? మీరు అసలు పేరు హెల్త్ వెరిఫేర్ సెంటర్స్ అని ఆర్గనైజేషన్స్. వాటికి సపరేట్ గా వచ్చేసరికి మనకి అంటే ఆఫీసెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు విన్నారా మీరు ఆ నేమ్స్? హెల్త్ వెరిఫేర్ సెంటర్స్. అట్లా మనకి వచ్చేసరికి మనకి పొలిటికల్ డిస్కషన్స్. ఓకేనా, అంటే మనకి పొలిటికల్ డిస్కషన్స్ లో కూడా మనకి ఈ బిగ్ డేటా అనేది యూస్ చేస్తాం అనమాట. దీస్ ఆర్ ద మెయిన్ పారామీటర్స్ యూజింగ్ ఏ బిగ్ డేటా ఇన్ ఏ సెక్టర్ లో? గవర్నమెంట్ సెక్టర్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లో ఏమేమి ఉంటాయి? ఇట్ మేకింగ్ ఫాస్టర్ అండ్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్ రికార్డింగ్ ది వేరియస్ పొలిటికల్ ప్రోగ్రామ్స్. ఓకేనా, టు ఐడెంటిఫై ఏరియాస్ దట్ ఆర్ ఇన్ ఇమీడియట్ నీడ్ టు అటెన్షన్. ఓకే, అట్లానే టు స్టే అప్ టు date in the field of the agriculture by keeping track of the all existing land and livestock. Okay na, to overcome national challenges such as unemployment, terrorism, energy, resources exploration and much more. Okay na, these are all the manaki welfare schemes anamata. Atla manaki cyber security. Okay, CS. Okay na, manaki meeku idea undi kada, manaki already meeru previous sem lo vachesariki cyber security చూసారు కదా. ఓకేనా, మనకి సైబర్ సెక్యూరిటీలో కూడా మనకి ఈ బిగ్ డేటా అనేది మనకి జనరల్ గా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, మనకి సైబర్ సెక్యూరిటీలో వచ్చేసరికి బిగ్ డేటా అగ్లీ యూజ్డ్ ఫర్ ద డిసిట్ రికగ్నైజేషన్. ఓకేనా, అంటే మనకి వచ్చేసరికి రికగ్నైజేషన్ చేయడానికి మనకి బిగ్ డేటా అనేది జనరల్ గా యూజ్ చేస్తారు అనమాట. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ క్యాచింగ్ ట్యాక్స్ ఎవాడర్స్. ఓకేనా, క్యాచింగ్ ట్యాక్స్ ఎవాడర్స్ ని యూజ్ చేయడానికి మన ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ క్యాచింగ్ ట్యాక్స్ ఎవిడర్స్. ఓకేనా, ట్యాక్స్ ఎవిడర్స్ ని మనకి క్యాచ్ చేయడానికి కూడా మనకి ఈ సైబర్ సెక్యూరిటీలో బిగ్ డేటా అనేది యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా, మనకి ట్యాక్స్ ఎవిడర్స్ అంటే ఏంటండి? ట్యాక్స్ ఎవిడర్స్ అంటే ఎవరు? ట్యాక్స్ ఎవిడెన్స్ అంటే ఎవరండి? ఐడియా ఉందా మీకు? ట్యాక్స్ ఎవిడెన్స్, ట్యాక్స్ పే చేసేవాళ్ళు. ఓకేనా, అంటే ఫర్ సపోజ్ అట్లా ఉండవచ్చు, ఫర్ సపోజ్ ఇంకొకరు కొంతమంది ఉంటారు కదా. ఓకే, ఇప్పుడు అంటే క్యాచింగ్ ట్యాక్స్ ఎవిడెన్స్ అంటే ఇక్కడ వచ్చేసరికి గణేష్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు కాదు. ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకోటి ఏంది, ఇన్కమ్ వచ్చేసరికి 10 lakhs ఉంటే మనకి ఇన్కమ్ 1 lakh చూపిస్తారు కదా. ఓకేనా, ఓకే అంటే ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు కార్డు ఉంది కదా, ఇదేంది రేషన్ కార్డు. ఓకే,
ఫర్ సపోజ్ మనకి ఆ రేషన్ కార్డు కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఆ రేషన్ కార్డు మనకి అది కోడ్ ఏదో ఉంది కదా మనకి సమ్ 1 lakh అబోవ్ కనుకుంటే మనకి రేషన్ కార్డు అనేది అంటే మనకి వర్క్ అవ్వదు అనమాట. కాబట్టి ఇన్కమ్ అంటే మనకి ఇన్కమ్ అనేది ఇక్కడ వచ్చేసరికి ఫర్ సపోజ్ మనకి 10 lakhs కనుక ఉంటే మనకి బిఫోర్ 1 lakh అని అట్లా మనకి కొంతమంది ఫేక్ గా చూపిస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద అట్లా వచ్చేసరికి వాళ్ళని క్యాచింగ్ ట్యాక్స్ ఎవిడెన్స్ అనమాట. అంటే వాళ్ళని ట్రేస్ చేయడానికి కూడా మనకి ఈ సైబర్ సెక్యూరిటీ లో మనకి బిగ్ డేటా అనేది యూస్ చేస్తారు అనమాట. ఓకేనా, అట్లా మనకి వచ్చేసరికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా మనం ఈ బిగ్ డేటా అనేది యూస్ చేస్తారు అనమాట. విచ్ రన్స్ అండర్ ద jurisdiction of the federal government of the USA, leverages from the analysis of the big data, discover patterns of the association in order to identify and examine the expected or unexpected occurrence of the food based infections. ఓకేనా, అంటే మనకి ఫుడ్ కు సంబంధించి ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, సమ్ ఫుడ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి బిగ్ డేటా అనేది జనరల్ గా యూస్ చేస్తారు అనమాట. ఓకేనా, అట్లానే ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ వన్ అండి, బిగ్ డేటా ఇన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనకి బిగ్ డేటా ఇన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనమాట. ఏమేమి ఉంటాయి మనకి ఇవన్నీ. ఓకే, మనకి మీరు చూస్తున్నారు కదా మనకి ఈ పీపీటీలో ఏమేమైతే మనకి డిస్ప్లే అవుతున్నాయి అవన్నీ వచ్చేసరికి మనకి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫేస్బుక్ ఉంది, ఓకే, లింక్డ్ఇన్ ఉంది, ఓకేనా, గూగుల్ మ్యాప్స్ ఉంది, ఓకే, మెసెంజర్ ఉంది, ఓకే, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఓకే, ఫర్ సపోజ్ FM రేడియో ఉంది, ఓకే, ఇక్కడ ఏదైనా రీడర్స్ ఉన్నాయి, ఓకే, క్యాలెండర్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఓకే, యూట్యూబ్ ఉంది. ఓకేనా, అంటే మనకి వీటన్నిటికి సంబంధించిన ఏరియాస్ లో కూడా మనకి జనరల్ గా వచ్చేసరికి ఈ బిగ్ డేటా అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, దిస్ ఇస్ ద డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఫర్ ద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఇక్కడ చూడండి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీలో కూడా మనకి జనరల్ గా మనం చెప్పుకున్న ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ చెప్పుకోలేదు. ఓకేనా, కాబట్టి దిస్ ఇస్ ద న్యూ వన్. ఓకే, మనకి ఇక్కడ మనకి బిగ్ డేటా అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీలో కూడా మనం జనరల్ గా ఈ బిగ్ డేటాని యూజ్ చేస్తాం అనమాట. ఎట్లా యూజ్ చేస్తామంటే మనకి ఇన్సర్షన్స్, ప్రెడిక్షన్, కొలిజన్స్, 1.0 ట్రాఫిక్ లైట్స్, నోటిఫికేషన్ టు వర్క్ బటన్స్, 50% solution reduction in physical safety and 250 traffic detectors, 250 traffic light controllers, communication network traffic controller center. అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫర్ సపోజ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏదన్నా ఓకే అంటే మనకి కొన్ని సెన్సార్స్ యూస్ చేసి ఏంటంటే మనకి ట్రావెల్ టైం, ఓకే, ట్రావెల్ టైం రెడ్యూసింగ్ బై ద 50% పొల్యూషన్ రెడ్యూషన్ అనమాట. అంటే ఫర్ సపోజ్ మనకి ఏదైనా పొల్యూషన్ కానీ ఓకే వాటిని అట్లా ఐడెంటిఫై చేయడం, ట్రేస్ చేయడం కోసం కూడా మనకి ఈ బిగ్ డేటా అనేది ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీలో మనం జనరల్ గా యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద ఈ 4 పాయింట్స్. ఓకే, మనకి బిగ్ డేటా ఇన్ ట్రాన్స్పోర్టేషన్ లో వచ్చేసరికి మనకి మెయిన్ గా ఈ 4 పాయింట్స్ ఉన్నాయి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. ఓకేనా, రూట్ ప్లానింగ్, బిగ్ డేటా కెన్ బి యూజ్డ్ టు అండర్స్టాండ్ అండ్ ఎస్టిమేట్ యూజర్స్ నీడ్స్ ఆన్ డిఫరెంట్ రూట్స్ అండ్ on multiple modes of the transportation and then utilize route planning to reduce their wait time. Okay, congestion management and traffic control. Okay, using the big data real time estimation of the congestion and so what is by congestion and congestion ante endi, what is by congestion ante endi, what is meant by congestion మీకు కంప్యూటర్ నెట్వర్క్స్ లో వచ్చి ఉంటుంది, నేనే చెప్పినట్టు గుర్తు. వాట్ ఈస్ మీన్ బై కంజంక్షన్? గణేష్, గణేష్ కంజంక్షన్ అంటే ఏంది? భార్గవి, రెడ్యూస్ QoS అంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మీ
Ganesh? Okay. Reduce the quality of service. Okay. Bhargavi? Bhargavi? Answer? What is meant by conjunction? What is meant by conjunction? మనకి జస్ట్ కంజంక్షన్ అంటే ఏంటంటే కనెక్టింగ్ పర్చేసెస్. ఓకే, అంటే ఫర్ సపోజ్ ఏదైనా హెవీ. ఓకే, ఓకే, అంటే ఏదైనా సమ్ డిస్టర్బెన్స్ అనమాట. ఓకే, అంటే ఫర్ సపోజ్ ఏదైనా రూట్ ఉంటుంది కదా, ఫర్ సపోజ్ ఆ రూట్ లో వచ్చేసరికి ఏదైనా అంటే ఏదైనా డిస్టర్బెన్స్ కనుక అక్కడైతే ఓకే దట్ ఈస్ ద కంజంక్షన్ అనమాట. ఓకే, అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి కంజంక్షన్ అండ్ ట్రాఫిక్ ప్యాటర్న్స్ ఈస్ నో పాసిబుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ఆర్ యూజింగ్ ఏ గూగుల్ మ్యాప్స్ టు లొకేట్ ద లీస్ట్ ట్రాఫిక్ ప్రోన్ రూట్స్. అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి షార్టెస్ట్ పాత్ లాగా. ఓకే, అంటే మనకి వచ్చేసరికి లీస్ట్ ట్రాఫిక్ అంటే ఏదైతే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి అందరూ ఒకే రూట్ ఉంది అనుకోండి, అంటే మనకి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది అనమాట. ఓకే, బట్ ఏదైనా కొంచెం అనుకుంటే దట్ ఈస్ ద అంటే ఏదన్నా స్మాల్ రూట్ అంటే ఏదైనా తక్కువ ఏరియాస్ లో అంటే మనకి ఏదైనా తక్కువ రూట్ ఉన్నదాన్ని మనం చూస్ చేసుకుంటాం అనమాట. ఓకే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద సమ్ కంజంక్షన్ కంట్రోల్ అనమాట. ఓకే, అట్లానే ఇక్కడ వచ్చేసరికి సేఫ్టీ లెవెల్ ఆఫ్ ది ట్రాఫిక్. ఓకే, యూజింగ్ ద రియల్ టైమ్ ప్రాసెసింగ్ ద బిగ్ డేటా అండ్ ప్రెడిక్టివ్ అనాలిసిస్ టు ఐడెంటిఫై యాక్సిడెంట్ అండ్ ప్రోన్ ఏరియాస్ కెన్ హెల్ప్ రెడ్యూస్ యాక్సిడెంట్ అండ్ ఇంక్రీజ్ ద సేఫ్టీ లెవెల్ ఆఫ్ ది ట్రాఫిక్. అంటే ఫర్ సపోజ్ మనకి కొన్ని ఏరియాస్ లో వచ్చేసరికి డేంజర్ అంటే డేంజర్ జోన్స్ అంటాం. అంటే ఫర్ సపోజ్ ఏదైనా క్రాసింగ్ దగ్గర కానివ్వండి, ఓకేనా, సమ్ కొన్ని ఉంటాయి, కొన్ని యాక్సిడెంట్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఓకే, సమ్ ఆ యాక్సిడెంట్ పాయింట్స్ ప్లేసెస్ లో కూడా మనకి అట్లా జరగకుండా కొన్ని ప్రికాషన్స్ అనేది తీసుకుంటారు అనమాట. ఓకేనా, కాబట్టి ఇవన్నీ వచ్చేసరికి మనకి బిగ్ డేటా యూజింగ్ ఏ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది అనమాట. ఓకే, అట్లా ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మనకి బిగ్ డేటా ఇన్ వెదర్ ప్యాటర్న్స్. ఓకేనా, ఇదంతా వచ్చేసరికి మనకి వెదర్ ప్యాటర్న్స్ లో అంటే ఫర్ సపోజ్ మనకి వెదర్ రిపోర్టింగ్. ఓకే, మనకి వెదర్ యాప్ ఉంది చూసారా మీరు, మనకి మన మొబైల్లో ఐడియా ఉందా మీకు? మన మొబైల్లో మనకి వెదర్ కండిషన్స్ చూపిస్తుంది, ఐడియా ఉందా మీకు? ఓకే గణేష్, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి క్యాలెండర్ తీసుకుంటే ఫర్ సపోజ్ మనకి అక్కడ ఒక 4 days కి 5 days కి సంబంధించిన అప్డేట్ అనేది ఇస్తాడు అనమాట. ఓకే, అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి అంటే ఈ రోజు వర్షం పడవచ్చు పడకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ డే ఇట్స్ ఏ హాట్ అంటే మనకి సన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లా కొన్ని కొన్ని లెవెల్స్ బట్టి ఇవన్నీ ఐడియా ఉంది కదా, ఇట్లా మీకు డిస్ప్లే అవుతా ఉంటాయి, ఐడియా ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఇట్లా ఓకే ఏదైనా రెయిన్ కనుక ఉంటే ఇట్లా రెయిన్ డ్రాప్స్ లాగా. ఓకే, ఐడియా ఉంది కదా. ఓకే, దట్ ఈస్ ద బిగ్ డేటా ఇన్ వెదర్ ప్యాటర్న్స్ అనమాట. ఓకే, వెదర్ ప్యాటర్న్స్ లో కూడా మనకి జనరల్ బిగ్ డేటా అనేది యూస్ చేస్తాం అనమాట. అట్లానే ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే బిగ్ డేటా ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. ఓకేనా, మనకి బ్యాంకింగ్ సెక్టర్స్ లో కూడా మనం ఈ బిగ్ డేటా అనేది జనరల్ యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, మనకి బ్యాంకింగ్ సెక్టర్స్ లో ఎక్కడెక్కడ యూస్ చేస్తాము ఈ బిగ్ డేటా అనేది, మనకి జనరల్ గా వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టర్స్ లో వచ్చేసరికి బిగ్ డేటా అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే మనకి ఫర్ సపోజ్ మనకి ఈమెయిల్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ రేటింగ్ కానీ, ఓకేనా, అకౌంట్ లిజర్ ఒకటి, అట్లానే వాచ్ లిస్ట్ ఒకటి, ఓకే, మొబైల్ బ్యాంకింగ్ ఒకటి, బ్రాంచ్ ఒకటి, షాపింగ్ బాస్కెట్ ఒకటి, కాల్ సెంటర్, పిఓఎస్, సిఆర్ఎం. ఓకేనా, ఓకేనా, దిస్ ఆల్ ఆర్ ద సమ్ సెక్టర్ అంటే సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ది యూజింగ్ ఏ బ్యాంకింగ్ సెక్టర్ యూజింగ్ ఏ బిగ్ డేటా అనమాట. ఓకేనా, దిస్ ఇస్ ద డయాగ్రామ్ రిప్రజెంటేషన్.
ఓకేనా. దిస్ ఇస్ ద మనకి బిగ్ డేటా ఇన్ బ్యాంకింగ్ సెక్టర్స్ అన్నమాట. ఓకే, ఓకేనా. these are the some applications of the, this is the మనకి slides of the applications of the big data ఉండే. ఓకే, ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్ అండి. టుడే క్లాస్ అందరికి అర్థమైందా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఆల్ ఆఫ్ యూ సే yes or no. క్లియర్? మామూలుగా జనరల్ క్లాసెస్ అర్థమవుతున్నాయా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఓకే భార్గవి, ఓకే ఓకే వెంకట, హరిక, ఓకే ప్రియాంక. ఓకే, అంటే జనరల్ గా అర్థమవుతుందిగా? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉందా? మనకి అర్థమవుతుందా? క్లియర్ గానే ఉంటుందా క్లాసెస్? ఓకే భార్గవి, ఓకేనా. మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిఫరెన్సెస్ బిట్వీన్ ద ట్రెడిషనల్ డేటా అండ్ బిగ్ డేటా. ఒకసారి ఉండండి, వేరే పీపీటీ అప్లోడ్ చేస్తున్నా. వెయిట్ 1 minute. ఓకేనా, all of you visible my screen? All of you visible? Say yes or no. ఓకే లక్ష్మి, ఓకేనా. ఇవన్నీ ఈ 7 పాయింట్స్ ఓకేనా. మనకి ఈ 7 వచ్చేసరికి దీస్ ఆల్ ఆర్ ద డిఫరెన్స్. ఓకే వెంకట, హరిక, ఓకే. దీస్ ఆల్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ది అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ద బిగ్ డేటా, సారీ బిగ్ డేటా అండ్ ట్రెడిషనల్ డేటా. ఓకే, మనకి జనరల్ గా వచ్చేసరికి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అన్నమాట. ఓకే, ఈ 7 పాయింట్స్ వచ్చేసరికి. ఓకే, ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ డేటా అంటే ఏంది? ఇయర్ ద డేటా ఈజ్ స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, అంటే మనకి ట్రెడిషనల్ డేటా అంటే ఏం లేదండి. ఫర్ సపోజ్ మనకి ఒక పర్టికులర్ ఫార్మేట్ లో ఉన్న డేటాని మనం అంటే స్ట్రక్చర్ ఫార్మేట్. ఓకే, అంటే మనకి ఆల్రెడీ మీరు చెప్పారు కదా, టేబుల్స్ కానివ్వండి, ఇవన్నీ వచ్చేసరికి ఇవన్నీ మనకి ఏంది? ఇయర్ ద డేటా ఈజ్ స్ట్రక్చర్డ్ డేటా అన్నమాట. ఓకేనా. అట్లా బిగ్ డేటాలో వచ్చేసరికి ఇయర్ ద డేటా ఈజ్ అన్స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, బిగ్ డేటా అంటే ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ డేటాకి సంబంధించినవి కానీ లేదా సెమీ స్ట్రక్చర్డ్ డేటాకి సంబంధించినవి కానీ బిగ్ డేటా అంటాం అనమాట. ఓకే, ట్రెడిషనల్ డేటా అంటే ఏంటంటే ఖచ్చితంగా ప్రాపర్ గా ఉండే డేటాని అంటే స్ట్రక్చర్ ఫార్మేట్ లో ఉన్న డేటాని మనం ఏమంటామంటే ట్రెడిషనల్ డేటా అంటాం. ఓకే, బిగ్ డేటా అంటే ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఇయర్ ద డేటా ఈజ్ అన్స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. మీరు గుర్తు పెట్టుకోండి, మనకి 2 మార్క్స్ లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా. వాట్ ఈస్ ద ట్రెడిషనల్ డేటా? ఓకే, వాట్ ఈస్ ద బిగ్ డేటా? ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది ట్రెడిషనల్ డేటా అండ్ బిగ్ డేటా? గుర్తుపెట్టుకోండి, మనకి 2 మార్క్స్ కానివ్వండి, 1 మార్క్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అడగొచ్చు అనమాట. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హియర్ ద డేటా ఇస్ స్ట్రక్చర్డ్ డేటా అనమాట. ఇక్కడ వచ్చేసరికి హియర్ ద డేటా ఇస్ అన్స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, ఇక్కడ వచ్చేసరికి చూడండి, ద సైజ్ ఆఫ్ ది డేటా ఇస్ వెరీ స్మాల్. ఓకే, అంటే స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసరికి వెరీ స్మాల్ గా ఉంటుంది. స్ట్రక్చర్డ్ డేటా అంటే మనకి టేబుల్స్ కానివ్వండి, పీడిఎఫ్ కానివ్వండి, ఎక్సెల్ షీట్లు కానివ్వండి. ఓకేనా, అంటే ఏది దీని సంబంధించి స్ట్రక్చర్డ్ డేటా అనమాట. అవి వచ్చేసరికి ఎట్లా ఉంటాయి? ఎంబీలు అంతే కదా, మాక్సిమం కేబీలు ఎంబీల్లోనే ఉంటాయి. ఓకే, అట్లానే ద సైజ్ ఆఫ్ ది మోర్ దాన్ ద ట్రెడిషనల్ డేటా, ఈ డేటా సైజ్. ఓకే, ఇక్కడ మనకి బిగ్ డేటా వచ్చేసరికి దట్ సైజ్ ఆఫ్ ది డేటా వచ్చేసరికి మోర్ దాన్ ట్రెడిషనల్ డేటా. ట్రెడిషనల్ డేటా కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట సైజు. ఓకే, హియర్ ద డేటా ఈజ్ సెంట్రలైజ్డ్. ఓకే, ఇక్కడ మనకి ట్రెడిషనల్ డేటాలో మనకి డేటా వచ్చేసరికి సెంట్రలైజ్డ్ అనమాట. ఇక్కడ మనకు వచ్చేసరికి హియర్ ద డేటా ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. ఓకేనా, అట్లానే ఇక్కడ వచ్చేసరికి ఇట్ ఈస్ ఈజీ టు వర్క్ ఇట్ ఈస్ ఈజీ టు వర్క్ ఆర్ మ్యానిపులేటెడ్. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హ్యాండిల్ ద డేటా. ఇక్కడ చూడండి, అంతేనా కదా? సే yes or no. ఈ పాయింట్ చూడండి, ఇట్ ఈస్ ఈజీ టు వర్క్ ఆర్ మ్యానిపులేట్. ఇట్ ఈస్ ఈజీ ఆర్ నాట్ అంటే ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆర్ నాట్? కరెక్టేగా పాయింట్. ఓకే, అంటే ఇట్ ఈస్ ఈజీ టు వర్క్ ఆర్ మ్యానిపులేట్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్సెల్ షీట్ ఉంది, నేను మీకు డేటా ఎంటర్ చేయమని ఎక్సెల్ షీట్ పంపించాను. ఓకే,
మీరేం చేయొచ్చు, ఆ నేమ్ తీసేసి ఇంకో నేమ్ యాడ్ చేయొచ్చు. చేయొచ్చో చేయలేమా ఎక్సెల్ షీట్లో? ఓకే, నేను మీకు ఏదైనా వర్డ్ ఫార్మాట్ పీడిఎఫ్ ఏదైనా పెట్టాను, ఓకే, మీరు ఏం చేస్తారు, ఫర్ సపోజ్ ఏదైనా పీడిఎఫ్ కన్వర్టర్ దగ్గర నుంచి మీరు వర్డ్లో చేంజ్ చేసి మీరు డేటాని చేంజ్ చేసి మళ్ళీ పీడిఎఫ్ కన్వర్ట్ చేసి నాకు పంపించచ్చు కదా. ఓకే, కాబట్టి అట్లా మనకి ఇట్ ఈస్ ఈజీ టు వర్క్ ఆర్ మ్యానిపులేటెడ్ అనమాట. అట్లా మనకి వచ్చేసరికి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హ్యాండిల్ ద డేటా. ఓకే, అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మనకి నార్మల్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఈజ్ సఫిషియంట్ టు ప్రాసెస్. ఓకే, హై సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు ద ప్రాసెస్ ద డేటా. ఓకే, ఏ ట్రెడిషనల్ డేటాబేస్ టూల్స్ ఈజ్ ఎనఫ్, స్పెషల్ కైండ్ ఆఫ్ టూల్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి నార్మల్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఈచ్ సారీ ఎనఫ్ టు మ్యానిపులేట్ ద డేటా. ఓకే, రిక్వైర్స్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ది మ్యానిపులేట్ ద డేటా. ఇక్కడ మనకి కంపల్సరీగా మనకి ఇక్కడ వచ్చేసరికి ఫర్ సపోజ్ ఏదైనా డేటాని మనకి మ్యానిపులేట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి, కట్ కానీ కాపీ కానీ పేస్ట్ కానీ అది ఉంటే సరిపోయింది. ఓకే, ఫర్ సపోజ్ మనకి ఇక్కడ బిగ్ డేటాలో వచ్చేసరికి మనకి డేటాని కనుక ఏదైనా మ్యానిపులేట్ చేయాలంటే కంపల్సరీగా రిక్వైర్స్ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, అంటే మనకి కాపీ పేస్ట్లు కట్లు ఇవ్వవు. ఓకేనా.